నా పేరు ఆది. ఎంఎస్డబ్ల్యూ మొదటి సంవత్సరం విద్యార్థిని. కొల్లాపూర్ పీజీ సెంటర్లో విద్యను అభ్యసిస్తున్నాను. 2025 బ్యాచ్ ఎంబీఏ విద్యార్థి అయినటువంటి రామ్ అన్నటువంటి విద్యార్థి జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి ఈ విద్యార్థి తన చదువు పూర్తి అయిన అనంతరం కూడా ఈరోజు అంటే శనివారం రోజున తన పై చదువుల నిమిత్తం కొరకు ఇక్కడ సర్టిఫికెట్ల కోసం రావడం జరిగింది. ప్రిన్సిపల్ గారు మంగళవారం రోజు అంటే ఈరోజు తన అందుబాటులోకి రావడంతో తన సర్టిఫికెట్లు అడగగా కేవలం మెమోస్ మాత్రమే జారీ చేసి తన టీసీని ఇవ్వకపోగా ఈరోజు రాత్రి 10 గంటల సమయంలో తన రూమ్కి గదిలోకి పిలుచుకొని శారీరకంగా మానసికంగా ప్రిన్సిపల్ మార్కు పొలోనియస్ గారు తనను వేధించి శారీరకంగా అనుభవించి ఆ తరుణంలో ఇంకా ఎక్కువగా తనతో పార్టిసిపేట్ కావాలని చెప్పేసి తనని వేధించడం అనేది జరిగింది. ఆ విద్యార్థి మానసికంగా కుంగిపోయి ఆవేదనతో తన ప్రిన్సిపల్ యొక్క ప్రైవేట్ పార్ట్స్ను కూడా కొరకడం అనేది జరిగింది. దీంతో ప్రిన్సిపల్ గారు పారిపోయారు. ఆ తరుణంలోనే ఇప్పుడు విద్యార్థి నేరుగా కొల్లాపూర్ పోలీస్ స్టేషన్లో తన కంప్లైంట్ను కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు ప్రిన్సిపల్ గారి మీద గతంలో కూడా అనేక ఆరోపణలు కూడా ప్రిన్సిపల్ గారిలో ఉన్నాయి. గతంలో పై అధికారులకు వీసీ గారు కానీ ఉన్నతాధికారులకు కూడా ప్రిన్సిపల్ గారి వ్యవహారం తమ దృష్టికి వెళ్ళినా కానీ తన మీద ఎలాంటి యాక్షన్ కూడా లేనటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఇప్పటికైనా కానీ ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కావద్దు అంటే ఇట్లాంటి ప్రిన్సిపల్లను తక్షణమే సస్పెండ్ చేయాలి. తక్షణమే చట్టరీత్యా చర్యలు తీసుకొని తనని తక్షణమే రిమాండ్కు పంపించాలని చెప్పేసి విద్యార్థులుగా మేమందరం కూడా డిమాండ్ చేస్తాను. లేని పక్షంలో రేపు ఉదయాన్నే విద్యార్థులు అందరం కూడా సమీకరించి ఆందోళన పోరాటాలు కూడా వెనకడబోమని చెప్పేసి మేము ఉన్నతాధికారులు కూడా హెచ్చరిక జారీ చేస్తాం. ఓకే, అందరికీ నమస్కారం. నా పేరు వచ్చేసి అజయ్. నేను 2025 సంవత్సరంలో అంటే నాది 2025 సంవత్సరం పూర్తయింది. అదేవిధంగా ఈరోజు మేము ఇక్కడ ఎప్పుడంటే శనివారం రోజు నైట్ రావడం జరిగింది. ఎందుకంటే మా యొక్క పరిచయాదుల కోసమని మెమోస్ మరియు అదేవిధంగా బోనాఫైడ్ టీసీ కోసం రావడం జరిగింది. ఆ తరుణంలో మా యొక్క ఫ్రెండ్ రాము అనే విద్యార్థి సారు ఎట్లా అంటే మేము కొంచెం బయటికి వెళ్ళి ఆ బయటికి వెళ్ళిన సందర్భంలో సార్ రామ్కి మళ్ళీ కాల్ చేయడం జరిగింది. ఒక మినిమం 10 సార్లు కాల్ చేయడం జరిగింది. ఆ సందర్భంలో రాము తప్పించుకొని మా హాస్టల్ దగ్గరకు వచ్చిండు. ఆ సందర్భంలో తినే టైంలో కూడా రామ్ని ప్రశాంతంగా తినలేకుండా ఈ రూమ్ దగ్గరికి రాని పిలవడం జరిగింది. పిలిచిన సందర్భంలో రాము వచ్చేసి ఎవరిని సత్యనాయుడు అని ఒక అబ్బాయి, ఆ అబ్బాయిని తోడుగా పెట్టుకొని రావడం జరిగింది. ఎందుకు తోడుగా పెట్టుకొని రావడం జరిగిందంటే ఇంతకు ముందుకు అదేవిధంగా 2 సార్లు సందర్భంలో రాముని ఈ విధంగా చేయడం జరిగింది. రూమ్కి వచ్చిన తర్వాత తనని మానసికంగా లైంగికంగా అదేవిధంగా ఇబ్బంది పెట్టడం జరిగింది. ఆ తరుణంలో సత్యని రాము వీడియో కాల్ అంటే నార్మల్ కాల్ చేసి పిలవడం జరిగింది. ఆ తరుణంలో ఈ సంఘటన జరిగింది. సో కావున మా యొక్క ఫ్రెండ్ రాముకి న్యాయం జరగాలి. అదేవిధంగా ఇలాంటి విషయాలు మాత్రం మరో విషయాన్ని మళ్ళీ రిపీట్ కాకపోవడం మంచిది. ఎందుకంటే ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ చదువుకోవడం జరుగుతుంది విద్యార్థులు. ఆ విద్యార్థులకు న్యాయం కావాలంటే ఇలాంటి ఉన్నటువంటి మా యొక్క ప్రిన్సిపల్ మార్క్ పొలోనియస్ గారిని సస్పెండ్ కానీ రిమాండ్ జరిగింది. అదేవిధంగా ఇక్కడనే కాకుండా ఓన్లీ పీజీ కాలేజ్ కాకుండా మిగతా కాలేజీలలో కూడా ఇలాంటివి జరగకూడదని నేను కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.